మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఫాదర్ ఆఫ్ ద వైట్ రెవల్యూషన్. అలాగే భారతదేశంలోనే అతిపెద్ద మిల్క్ కంపెనీ అయిన అమూల్కి ఫౌండర్ అతనే వర్గీస్ కురియన్ గారు. మన దేశంలో పాల ఉత్పత్తి తక్కువగా ఉన్న సమయంలో ఆపరేషన్ ఫ్లడ్ని ఈయనే ముందుండి నడిపించారు. ఆపరేషన్ ఫ్లడ్ అనేది ఇండియాలో మిల్క్ డెవలప్మెంట్ ఎక్కువ చేయడం కోసం స్టార్ట్ చేశారు. ఈ ఆపరేషన్ వల్ల ఇండియా పాలని ఇంపోర్ట్ చేసుకునే స్థాయి నుండి ప్రపంచ దేశాలకి ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి చేరుకుంది. ప్రపంచంలోనే ఇండియా మిల్క్ ప్రొడ్యూసింగ్లో నెంబర్ 1 అయ్యింది. అలాగే అమూల్ ఇప్పుడు $710 కోట్ల కోఆపరేటివ్ కంపెనీ అయింది. అమూల్ ప్రొడక్ట్స్ ఈ ప్రపంచంలోనే చాలా దేశాలకి ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి. అసలు అమూల్ కంపెనీ ఎలా స్టార్ట్ అయింది? పాలు కొనుక్కునే స్థాయి నుండి పాలు అమ్ముకునే స్థాయికి ఇండియా ఎలా ఈ అమూల్ కంపెనీ ద్వారా రీచ్ అయింది? వర్గీస్ కురియన్ గారు ఫాదర్ ఆఫ్ ద వైట్ రెవల్యూషన్, మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎలా అయ్యారు అనేది మనం ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా అలాగే చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. వీడియో మొత్తం ఖచ్చితంగా చూడండి. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అశోక్. మీరు చూస్తున్నది అశోక్ కుమార్ ఫ్యాక్ట్స్. ఈ కథ ఇండియాకి స్వాతంత్రం రాకముందు 1943లో గుజరాత్లోని ఆనంద్ అనే చిన్న సిటీలో స్టార్ట్ అయింది. ఆనంద్ నుండి బొంబాయిలోని బ్రిటిష్ గవర్నమెంట్కి మిల్క్ సప్లై అయ్యేది. ఈ సప్లై పోల్సన్ డైరీ అనే కంపెనీ చేసేది. పోల్సన్ డైరీని పెస్తుంజీ ఎడుల్జీ అనే బ్రిటిష్ బిజినెస్ మ్యాన్ ఆనంద్ సిటీలో స్థాపించాడు. అయితే అప్పట్లో బ్రిటిష్ గవర్నమెంట్ ఒక రూల్ తీసుకొచ్చింది. ఆ రూల్ ప్రకారం ఆనంద్ సిటీ అలాగే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పోల్సన్ డైరీకి మాత్రమే పాలు అమ్మాలి, మిగతా ఎక్కడ అమ్మకూడదు. సో బ్రిటిష్ గవర్నమెంట్ సపోర్ట్ వల్ల అతను తన డైరీలో పాలు పోసే ఫార్మర్స్ అందరికీ తక్కువ ప్రైస్ ఇచ్చి తను మాత్రం ప్రాఫిట్ సంపాదించుకునేవాడు. అదీ కాకుండా చిన్న చిన్న కారణాల వల్ల తనకు నచ్చని వాళ్ళ దగ్గర పాలు కొనుక్కునేవాడు కాదు. దీనివల్ల రైతులు చాలా ఇబ్బంది పడేవారు. 2 years తర్వాత అంటే 1946లో అప్పుడే స్వాతంత్ర పోరాటం చాలా తీవ్రంగా ఉంది. రైతులు పోల్సన్ కంపెనీ పెత్తనాన్ని భరించలేక ఇండియన్ ఐరన్ మ్యాన్ అని మనం పిలుచుకునే సర్దార్ వల్లభాయ్ పటేల్ దగ్గరికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. అప్పుడు పటేల్ గారు వాళ్ళకి ఒక సలహా ఇచ్చారు. అదేంటంటే పోల్సన్ డైరీ చేసే మిల్క్ సప్లై, ప్రాసెసింగ్, మిల్క్ స్టోరేజ్, మార్కెటింగ్ ఇవన్నీ సొంతంగా మీరే చేయండి. మీ చుట్టుపక్కల ఊర్లో రైతులందరినీ కలుపుకొని మీరే ఒక కోఆపరేటివ్ డైరీ పెట్టండి. మీరే మీ పాలని అమ్ముకోండి. మీకు సపోర్టుగా మా పార్టీలోని వ్యక్తి అయిన త్రిభువన్ దాస్ ఉంటాడు అని పటేల్ గారు చెప్పారు. త్రిభువన్ దాస్ వెంటనే ఆనంద్ సిటీలో ఉన్న రైతులతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న రైతులందరినీ ఒప్పించి కోఆపరేటివ్ సంస్థని అందరితో కలిసి స్థాపించాడు. దానికి కైరా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూస్ యూనియన్ లిమిటెడ్ అని పేరు పెట్టారు. అలాగే 2 మేజర్ డిసిషన్స్ కూడా తీసుకున్నారు. అదేంటంటే రైతులందరూ పోల్సన్ డైరీలో పాలు పోయకూడదు, అలాగే బొంబాయికి దాని చుట్టుపక్కల విలేజెస్కి ఈ డైరీయే సప్లై చేస్తుంది అని. డిసిషన్స్ అయితే తీసుకున్నారు, కానీ పెస్తుంజీ ఎడ్లుంజీ బ్రిటిష్ గవర్నమెంట్ మనిషి అవడం వల్ల రైతుల డిసిషన్కి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో త్రిభువన్ దాస్తో సహా రైతులందరూ 15 days సివియర్గా స్ట్రైక్ చేశారు. దీంతో బ్రిటిష్ గవర్నమెంట్ చేసేదేమీ లేక పర్మిషన్ ఇచ్చింది. ఇది వారి మొదటి సక్సెస్. కానీ పెద్ద సవాల్ ముందు ఉంది. అదేంటంటే పెద్ద డైరీని ఎస్టాబ్లిష్ చేయాలి, మిల్క్ పాడవకుండా ప్రాసెసింగ్ చేయాలి, వచ్చిన మిల్క్ని సప్లై చేయాలి. సో 1947లో ఇండియాకి స్వాతంత్రం వచ్చింది. వల్లభాయ్ పటేల్ గారు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. పటేల్ గారు ఈ కోఆపరేటివ్ డైరీకి ప్రభుత్వ నిధులు ఇచ్చారు. రైతులు డైరీ ఎస్టాబ్లిష్ చేసి మిల్క్ని స్టోరేజ్ చేసుకొని తర్వాత పాలని బొంబాయికి సప్లై చేసేవారు. వాళ్ళ కష్టాలన్నీ ఈ డైరీతో తీరిపోయాయి. కానీ కథ ఇక్కడే అయిపోలేదు. ఇప్పుడే అసలు కథ స్టార్ట్ అయింది. డైరీ ఎస్టాబ్లిష్ చేసిన కొన్ని రోజులకు త్రిభువన్ దాస్కి ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. అతనే వర్గీస్ కురియన్. ఒక కోఆపరేటివ్ సంస్థని 400 సంస్థలుగా ఎలా ఈయన మార్చాడు, అమూల్ అన్న పేరు ఎందుకు పెట్టాడు, అసలు త్రిభువన్ దాస్ని ఎలా కలిశాడు అన్న తెలుసుకోవాలంటే వర్గీస్ కురియన్ గారి ఫ్లాష్ బ్యాక్లోకి మనం వెళ్ళాలి. విధి అనేది మనుషులను ఎలా కలుపుతుంది అని చెప్పడానికి ఈ స్టోరీ బెస్ట్ ఎగ్జాంపుల్. వర్గీస్ కురియన్ గారు 21 November 1971లో కేరళలోని కాలికోట్లో పుట్టాడు. ఇంజనీరింగ్ చదివాక టాటా స్టీల్ కంపెనీలో జాబ్లోకి జాయిన్ అయ్యాడు. కానీ అతనికి ఆ జాబ్ నచ్చక రిజైన్ చేసి
అప్పట్లో బ్రిటిష్ గవర్నమెంట్ పెట్టిన ఒక స్కీమ్కి అప్లై చేసి దాంట్లో సెలెక్ట్ అయ్యి గవర్నమెంట్ ఫండ్స్తో ఫారిన్లోని డైరీ టెక్నాలజీ కోర్స్ చేయడానికి వెళ్ళాడు. కానీ అతనికి డైరీ టెక్నాలజీపై ఇంట్రెస్ట్ లేదు, న్యూక్లియర్ ఫిజిక్స్ కోర్స్పై ఇంట్రెస్ట్ ఉండేది. కానీ అక్కడ ఆ కోర్స్ లేకపోవడం వల్ల చేసేదేమీ లేక డైరీ టెక్నాలజీలో జాయిన్ అయి కోర్స్ కంప్లీట్ చేశాడు. కోర్స్ కంప్లీట్ అవగానే ఇండియాలో డైరీ ఇంజనీర్గా 1949లో గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అయితే ఆ జాబ్ చేయడం ఇష్టం లేదని, కాబట్టి జాబ్లో జాయిన్ అవను అని వర్గీస్ కురియన్ గారు గవర్నమెంట్ ఆఫీసర్కి చెప్పాడు. ఆ మాటలు విన్న ఆఫీసర్ కోపంతో, నువ్వు గవర్నమెంట్ డబ్బుతో చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగం చేయను అంటున్నావు, ఇది న్యాయమేనా? నువ్వు జాబ్ చేయకపోతే 30,000 పెనాల్టీ కట్టి వెళ్ళు, లేదంటే జాబ్లో జాయిన్ అవ్వమని చెప్పాడు. వర్గీస్ కురియన్ గారి దగ్గర అంత డబ్బు లేకపోవడంతో చేసేదేమీ లేక అయిష్టంగానే డైరీ రీసెర్చ్ సెంటర్లో జాబ్లో జాయిన్ అయ్యాడు. అతనికి పోస్టింగ్ వచ్చింది ఎక్కడో కాదు, ఆనంద్ సిటీలోని. విధి అనేది చూశారా ఎలా కలిపిందో. కురియన్ గారు ఆనంద్కి వెళ్ళాక అక్కడ ఆఫీస్లో ఖాళీగా ఉంటూ 1 year వరకు టైం పాస్ చేశారు. అయితే త్రిభువన్ దాస్ ఒకరోజు డైరీలో మిల్క్ ప్రాసెసింగ్ చేసే మిషన్ రన్ అవ్వట్లేదు అని గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళారు. అప్పుడే అక్కడ వర్గీస్ కురియన్ గారు పరిచయం అయ్యారు. త్రిభువన్ దాస్ ప్రాబ్లం వర్గీస్ కురియన్ గారికి చెప్పడంతోనే దాన్ని అతను ఈజీగా సాల్వ్ చేశాడు. అలాగే తను మళ్ళీ రిసిగ్నేషన్ పెట్టగా ఈసారి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న త్రిభువన్ దాస్ అక్కడి రైతులు వర్గీస్ కురియన్ గారిని కలిసి, మీకు ఇబ్బంది లేకపోతే మీకు కొత్త జాబ్ వచ్చే వరకు మా డైరీలో మేనేజింగ్ డైరెక్టర్గా వర్క్ చేయండి అని చాలా రిక్వెస్ట్ చేశారు. కురియన్ గారికి డైరీ వర్క్ నచ్చదు, కానీ రైతుల కోసం ఓకే అని చెప్పాడు. కానీ తనకు వేరే జాబ్ వస్తే తప్పకుండా వెళ్ళిపోతా అని చెప్పాడు. కానీ కురియన్ గారికి ఏం తెలుసు, తను అక్కడికి వచ్చింది టెంపరీకి కాదు, అక్కడి రైతుల బాధలను తీర్చడానికి, భారతదేశం గర్వించే పని అతడు చేయడానికి అని. 1950లో అతను అఫీషియల్గా కైరా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూషన్ యూనియన్ లిమిటెడ్లో మేనేజింగ్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాడు. జాయిన్ అవడంతోనే అక్కడ ఏం లోపాలు ఉన్నాయో దాన్ని సరిచేయడం మొదలుపెట్టాడు. అలా తనకు తెలియకుండానే ఆ పని అంటే ఇంట్రెస్ట్ అతనికి పెరిగింది. జస్ట్ 2 yearsలోనే డైలీ 200 లీటర్ మిల్క్ ప్రొడక్షన్ని 20,000 లీటర్స్కి పెంచాడు. ఆ మిల్క్ని బొంబాయి మొత్తం వీళ్ళ కంపెనీ అయిన కైరా కోఆపరేటివ్ సంస్థ ద్వారా సప్లై చేసేవాళ్ళు. ఇలా కైరా కోఆపరేటివ్ సంస్థ పెద్ద సక్సెస్ అయి రైతులకు భారీ లాభాలను తీసుకొచ్చేది. వర్గీస్ కురియన్ గారు ఇంతటితో ఆగలేదు. ఎలాగైతే ఆనంద్ సిటీలో కైరాని సక్సెస్ చేశాడో అదేవిధంగా ఇండియా అంతటా ఈ బిజినెస్ మోడల్తో ఇలానే రైతులతో కోఆపరేటివ్ డైరీలు ఓపెన్ చేయించాలని అనుకున్నాడు. దీనివల్ల ఇండియాలో రైతులకు పని దొరుకుతుంది, అలాగే ఇండియాకి పాల లోటు కూడా తగ్గుతుందని గవర్నమెంట్ని కలిసి 1956లో భారతదేశం అంతటా 400 కోఆపరేటివ్ డైరీలు స్థాపించాడు. అప్పుడే ఆపరేషన్ ఫ్లడ్ గవర్నమెంట్ స్టార్ట్ చేసి దానికి కురియన్ గారిని ఇన్ఛార్జ్ చేసింది. కురియన్ గారు ఎంతో శ్రద్ధతో కష్టపడి భారతదేశం మొత్తం పాల సేకరణ చేసి ఆపరేషన్ ఫ్లడ్ని సక్సెస్ చేసి చూపించాడు. అంతేకాకుండా అప్పట్లో పాల పౌడర్ ఓన్లీ ఆవు పాలతో మాత్రమే తయారు చేసేవాళ్ళు ఎక్కడైనా. కానీ ఫస్ట్ టైం కురియన్ గారు గేదె పాలతో మిల్క్ పౌడర్ని తయారు చేశాడు. ఈ కోఆపరేటివ్ డైరీ పాలు మాత్రమే కాకుండా పెరుగు, పాల పౌడర్, బటర్ ఇలా ఎన్నో ప్రొడక్ట్స్ తయారు చేసి విదేశాలకి కూడా ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. అంచెలంచెలుగా ఈ కోఆపరేటివ్ డైరీ ఎదిగింది. అయితే ఒకరోజు కురియన్ గారు కైరా కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూస్ యూనిట్ అన్న పేరు చాలా పెద్దగా ఉంది కాబట్టి మనం అమ్మే ప్రొడక్ట్స్ అందరికీ దగ్గర అవ్వాలంటే గుర్తుపెట్టుకునేలా పేరు ఒకటి పెట్టాలని, దానికి ఒక మంచి పేరు చెప్పమని కోఆపరేటివ్ సభ్యులైన రైతులందరినీ అడిగాడు. చాలా పేర్లు విన్న తర్వాత ఆ కంపెనీలో పనిచేసే కెమిస్ట్ ఇంజనీర్ అమూల్ అని పేరు చెప్పాడు. అమూల్ అంటే అమూల్య అని, అంతేకాకుండా ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్గా కూడా అర్థం వస్తుందని చెప్పాడు. అది అందరికీ నచ్చింది. సో కంపెనీకి అమూల్ అని ఈ విధంగా పేరు పెట్టారు. అమూల్ అంటే అమూల్యం, అది సాంస్క్రిట్ వర్డ్, దీనికి మీనింగ్ ప్రైస్లెస్ అని. పేరుకు తగ్గట్టే అమూల్ ప్రొడక్ట్స్ ప్రైస్లెస్గా చాలా క్వాలిటీతో ఉంటాయి కాబట్టే అమూల్ ప్రతి ఒక్కరికి ఇష్టమైన బ్రాండ్ అయ్యింది. అమూల్ అంటే టేస్ట్ ఆఫ్ ఇండియా అన్నంత పేరు వచ్చింది. అమూల్ బ్రాండ్ ప్రతి ఒక్కరి ఇంట్లోకి వెళ్ళింది. అమూల్ అంటే ఒక సక్సెస్ఫుల్ కంపెనీ మాత్రమే కాదు,
అమూల్ అంటే భారతదేశ రైతుల యొక్క ఆస్తి. అమూల్కి ఓనర్ కురియన్ గారు కాదు, రైతులే ఓనర్స్. అమూల్ డైరీలో ప్రతిరోజు ఉదయాన్నే పాలు పోయడానికి 27 లక్షల మంది రైతులు 15,000 గ్రామాల నుండి వస్తారు. ఈ పాల ఒక్క రోజు విలువ 30 కోట్లు ఉంటుంది. అమూల్ రైతుల జీవితాల్లో వెలుగులు నింపింది. ఆసియాలో బిగ్గెస్ట్ మిల్క్ బ్రాండ్గా నిలిచింది. అమూల్ అంటే ఇండియా, ఇండియా అంటే అమూల్. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మనం మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుచుకునే కురియన్ గారు మిల్క్ తాగరు. ఎందుకంటే మిల్క్ టేస్ట్ అతనికి నచ్చేది కాదు. కానీ అదే అమూల్ మిల్క్ ఇప్పుడు టేస్ట్ ఆఫ్ ఇండియా అయింది. సో ఫ్రెండ్స్, ఇది అమూల్ సక్సెస్ స్టోరీ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.